అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానీ బండి సంజయ్ అంటున్నాడు, నేను ప్రజల కోసం జైలుకు పోయినా, ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు. మీ ఆన్సర్ ఏంటి? ఈయన పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి ఉన్నాడు. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలుసు ఉంటున్నా? మున్సిపల్ కార్పొరేటర్గా శానిటేషన్ పైసలు ఊడ్చే వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు వ్యక్తికి ఆయన కూడా మాట్లాడితే ఎవరు? బండి సంజయ్. దమ్మను ప్రూవ్ చేస్తా. నీకు దమ్ముందా? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందట విచారణ చేయిస్తారేమన్నా? ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఊడ్చిన దగ్గర పైసలు తీసుకోవాలనే విచారణ ఏందే? ఎటువంటి నేచర్ ఉన్నాడు, ఆయన మానసిక స్థితి మాకు తెలుసు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, బ్రదర్, ఊరికి ఆరోపణ చేయడం తప్పు. నువ్వు శానిటేషన్ పైసలు తీసుకున్నది ఇవాళ కూడా నా దగ్గర ఎవిడెన్స్ చాలామంది ఉన్నారు. ఆ టీమ్ ఆఫ్ కాంట్రాక్టర్, కౌన్సిలర్స్ అంతా తెలుసు. ఎంపీకి ఉన్నప్పటి నుంచి నువ్వు ఎంపీ అయినావు. ఏం మార్పు చేసినావు? ఇవాళ నువ్వు టెక్స్టైల్ మీద యార్ను కొనుగోలు చేసినప్పుడు అవన్నీ జరిగింది. పొన్నం ప్రభాకర్ ఇవాళ కొమ్మగాస్తున్న మంత్రి అయినాక నువ్వే ఎంపీ ఉంటే ఎందుకు చేయలే? ఆరోపణ బట్టగాల్సి. మా పార్లమెంట్ సభ్యుడు ఎంత గొప్ప వివేక్ అంటే, మీ తల్లిగారు మీకు జన్మనిస్తే మీ తల్లిగారి కుమారుడు నువ్వని సర్టిఫై, ఆ తల్లి నిన్ను సర్టిఫై చేయడానికి నరసమ్మ నీవు చెప్పాలంటే మాతృమూర్తులు ఎంత అవమానపడతారా? ఈ దేశంలో మాతృత్వానికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పది. అటువంటి వ్యక్తి మాకు ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన ఏం చదువుకున్నాడో తెలుసా? అడుగు ఒక్కసారి. అఫిడేవిట్లు అనేది అన్నామలై BA సైన్స్ ఉంటుందా? వాళ్ళ ఆయన టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ఏం మాట్లాడతారు మీరు? తాలికాయకు నాలికకు మెదడుకు ఉండదు. గంగుల కమలాకర్తో అంత కొట్లాడినారు గ్రాంట్. ఎందుకు కాంప్రమైజ్ నన్ను అడుగు మాట్లాడతలేదు అని అడగవు మీరు అన్నాడు. అడిగినా అడుగుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కి నోటి దురుసు ఎక్కువగా ఉంది. చాలా మందిని బెదిరిస్తున్నారు అధికారుల్ని. మీ ఫోన్ ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా కావాలంటే వినిపిస్తా. ఎందుకు అట్లా మీకు అంత ఆవేశం ఎందుకు వస్తుంది? అధికారులు ఎందుకు బెదిరిస్తున్నారు? చూపెట్టండి ఆడియో. ఎంఆర్ఓ గారు, సార్ మొన్నటిదాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా పంచిపించారు మీరు. అవును సార్, అవును. ఆయన చెయ్యికి ఒక్కటి పోయినా సార్ పోవద్దని చెప్తున్నారు. ఒక ఆర్డీఓని, ఎంఆర్ఓని బెదిరించినట్టుంటే మీరు ఏం చెప్తే దాన్ని పనిష్మెంట్. నేను స్పష్టంగా చెప్పిన, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ శాసనసభ్యుడు మా పార్టీ కాదు. మీకు ఎంఆర్ఓగా మీకు గౌరవం ఉంది, యువర్ రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ, మీరే పంచండి లేదా స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకొని పంచమని చెప్పి ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేకు అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వద్దు అని అనటం కరెక్టేనా? ఆ బుద్ధి జ్ఞానం ఉంది కదా. అక్కడనే ఈటల రాజేందర్ శాసనసభ్యుడు ఉండే. ఈయన సదరు ఇప్పుడున్న సరిగ్గా నేను ఇదే చెప్తాను నా మాట. ఇప్పుడున్న సదర్ ఎమ్మెల్యే ఆనాడు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేను కనీసం ఆ పరిసరాలు కూడా రానియకపోతుంది. ఈటల రాజేందర్ కూడా అదే అంటున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పయనిస్తోంది. ఎప్పుడైతే ఆడియో గురించి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు ఆడియో ఒక ఎంఆర్ఓ, అది కూడా చట్టరీత్యా నేరం. ఒక మంత్రి, ఒక ఎంఆర్ఓ మీరు సమర్థించుకుంటారా? ఒక ఎమ్మెల్యేని అభివృద్ధిలో భాగస్వామ్యం కానియద్దు అని మీరు చెప్పడం కరెక్టేనా? ఎటువంటి ఎమ్మెల్యే? ఒక మూర్ఖమైన ఎమ్మెల్యే. ప్రజల చేత ఎన్నుకున్నారు కదా. అరే ప్రజల చేత ఎన్నుకున్నోడికి ముందు గౌరవించేది తెలియదు కదా నీకు? ముందు అంతకుముందు ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా నువ్వు ఏం గౌరవించినావు నువ్వు ఫస్ట్ చెప్పు కదా. చెప్తే మేము కూడా అదే గౌరవిస్తాం. నువ్వు మాకు చెప్తే ఎట్లా నీతి? నేను కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచలే. నీకు ఎందుకు బాధ? నేను అడిగినా, నేనేమన్నా ఎంఆర్ఓ రికార్డ్ చేసింది తప్పు పట్టాల్సిన ప్రజాస్వామిక వాదివి, నేను మాట్లాడేది తప్పు పడుతున్నావు. రికార్డ్ చేయొచ్చు అధికారి. ఆయన మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకుంటే దాని తర్వాత జరుగుతుంది కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రొసీజర్, అది జరుగుతుంది దానికి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.